సార్ సింపుల్ టర్మ్స్లో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ప్రవీణ్ గారు, డీలిమిటేషను కేంద్ర ప్రభుత్వం, భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్న చాలా పెద్ద దేశం. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనాభా ప్రాతిపదికన మన దేశంలో ఉండే ఎంపీ సీట్లు ఎన్ని ఉండాలనేది కమిషన్ నిర్ణయిస్తుంది. దాంతోపాటు ఎంపీ సీట్ల నియోజకవర్గం కూర్పు ఏదైతుందో జ్యూరిస్డిక్షన్, అది దాన్ని మార్చుకునే అవకాశం కొన్ని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. దాంట్లో జనాభా కొంత చేంజ్ కావచ్చు. కొన్ని వేరే నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది అనుకుందాం, దాని ప్రాతిపదికన కొంత మార్చుకునే అవకాశం. కాకపోతే వాటి వేటికి కూడా రాష్ట్రాలకు అభ్యంతరాలు లేవు. కేవలం జనాభా ప్రాతిపదికన ఏదైతే ఎంపీ సీట్లు నిర్ణయించే ఆలోచన ఏదైతే ఉందో ఈ కమిషన్ ద్వారా, దాని మీద దక్షిణ భారతదేశాలు అభ్యంతరం చెప్తున్నాయి. కాకపోతే ఈ విధంగా డీలిమిటేషన్ జరగటం అనేది మొదటిసారి కాదు. 1952లో మొదటిసారి జరిగింది. 52లో నెహ్రూ గారి ప్రధానిగా ఉన్నప్పుడు 489 సీట్లు అప్పుడు ఎంపీ సీట్లు. 1963లో 11 ఏళ్ల తర్వాత మళ్ళీ నెహ్రూ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు. 11 ఏళ్ళలో జనాభా బాగా పెరిగింది, 522 సీట్లు అయ్యాయి 489 నుంచి. 1973లో ఇంకో కమిషన్ వేస్తే 543 అయ్యాయి. అయితే 1970లో 73లో వేసిన కమిషన్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. అయితే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆవిడ భారతదేశంలోని రాష్ట్రాలన్నిటికీ కూడా జనాభా నియంత్రణ చేయండి, ఇది లేకపోతే దేశంలో కరువు కాటకాలు వస్తాయి, ప్రజలకు తిండి తిప్పలేని పరిస్థితి వస్తుంది, మనం ఈ విధంగా జనాభాను పెంచుతూ పోతే మనం అభివృద్ధి చెందాం, దేశానికి మంచిది కాదు, కాబట్టి రాష్ట్రాలన్నీ పాపులేషన్ కంట్రోల్ని చేయాలి అనేది ఆవిడ చెప్పింది. దాని ప్రకారం కొన్ని రాష్ట్రాలు బాగా చేశాయి నియంత్రణ, జనాభా నియంత్రణ, కొన్ని రాష్ట్రాలు విఫలమయ్యాయి. బాగా చేసిన రాష్ట్రాల్లో దక్షిణ భారత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ. కాబట్టి 2002లో కూడా డీలిమిటేషన్ జరిగింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో. అప్పుడు కూడా దక్షిణ భారతదేశాలు ఇట్లాగే గొడవ చేశాయి, ఏది మీరు జనాభా ప్రాతిపదికన చేస్తే మేము నష్టపోతామని చేస్తే వాజ్పేయి గారు ఏమన్నారంటే, సరే సీట్లు మార్చొద్దు, బట్ వీ షుడ్ అయినప్పటికి కూడా డీలిమిటేషన్ చేద్దాం, ఏది నియోజకవర్గాలు కొంత మార్పులు ఉంటాయి కదా, చేర్పులు. ఒక రాష్ట్రంలో ఉండే సీట్లు తెలంగాణలో 17 అనుకుంటే ఎంపీ సీట్లు లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో 25 అట్లే ఉంటాయి, 17 అట్లే ఉంటాయి. వాటి జ్యూరిస్డిక్షన్లు, వాటి బోర్డర్లు ఉంటాయి కదా, సరిహద్దులు, అవి కొంత మార్పులు చేర్పులు ఏమంటే చేస్తారు. అట్లా చేశారు. ఏది 2002లో ఆంధ్రప్రదేశ్ ఇంకా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి. నెక్స్ట్ 2026లో రాబోతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, వాళ్ళ ప్రాబల్యం ఉత్తర భారతదేశంలో ఎక్కువ, వాళ్ళకి అక్కడ సీట్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి లాభం చేకూరుతుంది. దక్షిణ భారతదేశంలో బలహీనం బీజేపీ, కాబట్టి దక్షిణ భారత రాష్ట్రాలకి చాలా అపోహలు. మేము ఇప్పటికే పన్నుల రూపంలో ఎక్కువ కడుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక ప్రగతి మా దగ్గర ఎక్కువ, మేము పన్నులు కడుతున్నాం ఒక పక్క, మీరు చెప్పినట్లే అంటే ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రాలకు ఏదైతే సూచనలు ఇచ్చిందో జనాభా తగ్గించుకోమని, మీరు చెప్పిన ప్రకారం జనాభా తగ్గించుకుంటే మాకు ఈ శిక్ష వేయటం భావ్యం కాదు అనేది ప్రధానమైన వాదన దక్షిణ భారత రాష్ట్రాలు చేస్తుంది.